హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని, ఈ 3 పండుగలు కూడా సంతోషంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే భోగి రోజు తీసినటువంటి వీడియో అనమాట. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 2కే మా లైన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు భోగి మంటలు. ఇంకా 4కి సాంగ్స్, డీజే సాంగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే అవి విని ఇంకా నేను లేచి అయితే వెళ్ళాను అనమాట భోగి మంటల దగ్గరికి. ఒక 2 సంవత్సరాల నుంచి మేమైతే ఇలాగా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అందరం ఒక చోట గ్యాదర్ అయ్యి. నాకైతే బాగా జలుబు చేసింది, వాయిస్ కొంచెం క్లారిటీ లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక అయితే భోగి మంటలు అక్కడ వేసాం కదా, బాగా మంచు ఉందన్నమాట, ఎర్లీ మార్నింగే కాబట్టి అందరూ కూడా స్వెటర్స్ వేసుకొని వచ్చారు. ఇంక ఇట్లా ఆ మధ్యలో మంట వేస్తుంటే చుట్టూ నిలబడడానికి కొంచెం వెచ్చవెచ్చగా బాగుందన్నమాట. చాలామంది టీనేజర్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు, పెద్దవాళ్ళు, అందరు చూడడానికి వచ్చిన వాళ్ళు, పిల్లలు అందరూ బాగున్నారు అనమాట. ఇంకైతే సాంగ్స్ పెట్టారు కదా, భోగి పండుగకు సంబంధించిన సాంగ్స్, సంక్రాంతి పండగవి అన్నీ పెడుతుంటే ఏదో ఒక 2 స్టెప్స్ మంట చుట్టూతో వేయాలని వేస్తాం అనమాట, అందరం సరదాగా. పోయిన సంవత్సరం అయితే మేము కోలాటం నేర్చుకుంటున్నాం అనమాట. అప్పుడు కోలాటంలో వాళ్ళందరూ కూడా ఆ భోగి మంట వేసే టైంకి అక్కడికైతే వచ్చి బాగా ఎంజాయ్ చేసాము. మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి వినాయక చవితి ఊరేగింపు అప్పుడు కానివ్వండి, బొమ్మ ఊరేగింపు అప్పుడు, ఈ భోగి అప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట, లేడీస్ అందరం కూడా. అట్లా అందరం కూడా సరదాగా పల్లెటూరు పండగకి వచ్చి ఎంజాయ్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. సరదాగా ఉంటుంది ఏదైనా. మన ఊరే, మన అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం వేరే టౌన్కి వెళ్ళినా కానీ అంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదు. ఏదైనా మన ఊరికి వెళ్ళినప్పుడు ఆ జనాలతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇకైతే ఇంకా భోగి మంటల దగ్గర ఆ డీజేలు అంతా ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంక ఎర్లీ మార్నింగ్ అయింది కదా, 5:30కి అలా వచ్చేసిన తర్వాత ఇంకా అయితే టీ పెట్టేసుకుంటున్నాం తాగడానికి. ఇంకా భోగి పండుగ రోజు కాబట్టి ఖచ్చితంగా మనము గుమ్మడికాయ కూర, పులగం వండుకుంటాం కదా, ఆ గుమ్మడికాయ కూర అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట. ఇంకొక పక్కేమో ఆ రోజు చపాతీ చేద్దాం అనుకున్నాం కదా, చపాతీలోకి గుమ్మడికాయ తినని వాళ్ళకి బంగాళదుంప టమాటా కర్రీ, అదొక పొయ్యి మీద, ఇదొక పొయ్యి మీద వేసేసాను. ఏది ఇష్టమైన వాళ్ళు అది తింటారని. మేము భోగి మంటలు వేసినప్పుడు మా పూరి నిద్రపోతుంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేపితే అప్పుడు లేవలేదనమాట. ఇంకా పండగతో ఏడుస్తా లేచింది నిద్ర మంచం నుంచి. ఇంకా భోగి మంట వేయలేదు, నన్ను లేపలేదని ఏడుస్తుంటే ఇంకా మా కష్టం దగ్గరికి వెళ్ళి సరే వేసుకుందురా అని తీసుకెళ్తే, అత్తయ్య తీసుకెళ్తే అక్కడ చెత్త అదంతా కొంచెం ముట్టిస్తుంది అనమాట. అక్కడ మా కష్టం అనమాట, అక్కడ మా గేదెలు అవన్నీ ఉన్నాయి. ఇంకా పూరి, నేను, దుష్యంత్, టెడ్డీ, అత్తయ్య వెళ్ళి ఇంకా ఆమె ఏడుస్తుంది అనమాట, ఇంక నిద్ర మంచంతోనే లేచి. ఇంకా అందుకని సరే రామ్మ వేసుకుందు అని కష్టం దగ్గర తీసుకెళ్తే ఇంకా అట్లా వేసింది. కాస్త అప్పుడు సాటిస్ఫై అయిందనమాట తను. ఇంకా అప్పుడైతే ఆమె అలక చల్లారింది కాబట్టి ఇంకా మేమైతే అది కాసేపు వెలిగించిన తర్వాత, టెడ్డీ అయితే భయపడుతుంది అక్కడ దరిదాపులకి వెళ్ళడానికి. భోగి మంటలు వేసిన తర్వాత అంటే జనరల్గా మామూలుగా ఆ భోగి మంటల మీద అయిపోయిన తర్వాత నీళ్లు కాగబెట్టుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచిదంటారు. ఇక్కడైతే మేము ఎప్పుడు అలా చేయము, ఏదో భోగి మంటలు వేస్తాం. కానీ ఇంకా పూజ అయితే అక్కడ ఉన్న చెత్తని చిన్నవి కాసేపు అయితే వెలిగించిందనమాట. ఇంకా తర్వాత ఏం చేస్తున్నామంటే అక్కడ గేదెలు, కొష్టాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అయిపోయిన తర్వాత నీళ్ళు అయితే చల్లుతున్నాము, అలా వదిలేస్తే అవి మంటలు స్ప్రెడ్ అవుతాయని. ఇంకా గుమ్మడికాయ కూర అయితే వండడం అయిపోయింది. దానిలోకి చపాతీలోకి చాలా బాగుంది టేస్టీగా. ఒకసారి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే అలా గుమ్మడికాయ కర్రీని ఆ రోటీలో కూడా ట్రై చేయండి. ఇంకా పండగ కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఈసారి కోడిగుడ్డు పందెము, అలాగే నిమ్మకాయ, అంటే ఇక్కడున్న అతను చివరికి వేస్తే కోడిగుడ్డు ఎంత దూరం వెళ్తుందో ఏటో పందాలు పెట్టుకొని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం పూట పిల్లల పూరి వాళ్ళు మాకు కూడా ఏమైనా గేమ్స్ అంటే అలా లెమన్ స్పూన్ పెడితే అక్కడ పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఊరికి అంటే ప్రైజెస్ ఏమి లేవు, జస్ట్ ఫర్ ఫన్ లాగా కాంపిటీషన్. ఇప్పుడు గర్ల్స్ అనమాట, పూరి, అక్షర, శ్రావణి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. పండగ అంటే ఎక్కువగా పెద్దవాళ్ళకంటే పిల్లల హడావుడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా సాయంత్రము డిన్నర్కి అయితే మేమైతే దోశలు అయితే వేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డేకి ముగ్గేసుకోవాలి కదా, సంక్రాంతికి రథం ముగ్గేస్తారు. నేనైతే ఇంక ఇలా సింపుల్గా వేసేసాను అనమాట. పెద్ద పెద్ద వేసి రంగులు వేసి టైం వేస్ట్, అసలు బాగా చల్లగా ఉంటుంది బయట మంచుగా, అందుకని సింపుల్గా అయితే ఇలా వేసేసాను. మధ్యలో పొంగలకుండా సూర్యుడు రథం అనమాట.
అలాగే సంక్రాంతికి శంకరుడు వచ్చి కూర్చుంటాడని పీటల ముగ్గు పీటలు కూడా వేస్తారనమాట. చుట్టూ వేసినవన్నీ కూడా వాకిళ్ళు. మొన్నైతే హ్యాపీ భోగి రాశాను కదా, ఈ సంక్రాంతికి రోజు ముగ్గు కాబట్టి హ్యాపీ పొంగల్ అని రాసాము. చుట్టూ వాకిళ్ళు, అలాగే చెట్టు దగ్గర చిన్న పీటలు కూడా ముగ్గు వేసాను అనమాట. ఈ ముగ్గు 4 గీతలతో గీస్తే వరుసగా చాలా బాగుంటుంది అసలు ఆ ముగ్గు అనేది. ఈ చుక్కల ముగ్గుల కన్నా కూడా ఈ గీతల ముగ్గులు, వాకిళ్ళ ముగ్గులు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలా చక్కగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు బాగా వేశారనమాట. అందరిది మెయిన్ కాన్సెప్ట్ రథము లేకపోతే ఈ ప్రవలాగా వేయటం అనమాట. చూడండి రంగులతో వేస్తే చాలా అందంగా ఉన్నాయి. మేమైతే ఈ పండగ 3 రోజులు కూడా, ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇది ఎడిటింగ్ చేసే టైంకి కనుమ రోజు అనమాట. 3 రోజులు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా రోజు కూడా డిఫరెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్, పాత వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, చాలా బాగుంటాయి. అన్నీ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. అలాగే నిన్న మా ఊరి బొందిలిపాలెంలో జరిగినటువంటి ముగ్గుల పోటీలు వీడియో తీసాను అనమాట. అది కూడా దీనికి ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. లేకపోతే మన ఛానల్ ఓపెన్ చేయగానే నిన్న వీడియో అప్లోడ్ కనపడుతుంది, చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.